ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే 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 కనిష్క వాళ్ళమ్మ నాన్న బంధుమిత్రులు అందరితో వచ్చిందిరా. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? వాళ్ళొచ్చింది పార్టీ మీటింగ్ కాదు, ఎంగేజ్మెంట్ కి. అసలు ఎవరిని అడిగి ఎంగేజ్మెంట్ పెట్టారు నాన్నమ్మ? నాకు చెప్పారా? చెప్పండి, నాకు చెప్పారా? నువ్వు కాదనవనే నమ్మకంతోనే వాళ్ళని పిలిచావురా. అలా ఎలా పిలుస్తారు నాన్నమ్మ? నా మనసుకి ఇష్టమో కాదో అడిగారా? కనిష్కకి నువ్వంటే చాలా ఇష్టం రా. మునుస్వామి గారికి మనమంటే గౌరవం. ఈ పెళ్లి జరిగితే మనం రాజకీయంగా ఎంతో ఎత్తుకెదుగుతాం రా. దయచేసి జీవితానికి రాజకీయానికి ముడిపెట్టద్దు నాన్న. నన్ను బలవంత పెట్టకండి. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేయండి ప్లీజ్. ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గితే మన పరువు పోతుంది సిద్ధు. కుటుంబ గౌరవం మట్టి పాలవుతుంది. నా వల్ల కాదు నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఇదే నీ ఆఖరి మాట? అవును. ఇదే నీ ఆఖరి మాట? అవును అవును అవును. అయితే నా మాట వినవా? వినవా? బసవా 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 అయ్యో అయ్యో బసవా అయ్యో ఏమైంది? బసవా 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 అయ్యో బసవకి గుండె పోటు వచ్చిందిరా. అయ్యో బసవా. అమ్మా, నాన్నకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. ఏంట్రా, ఏం కాకపోవడమేంటి? చెట్టంతా మనిషి మొదలు నరికిన చెట్టులా కుప్ప కోల్పోయాడు. ఊపిరందక కొట్టిమిట్టాడుతున్నాడు. అయ్యో, ఎందుకు భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు? ఆ గుండె పోటేదో నాకు రప్పించకూడదా? నా కొడుకే ఎందుకు రప్పించావు తండ్రి? పెద్దదానివి, మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏడిస్తే ఎలా నాన్నమ్మా? ఇంకేం ధైర్యం చెప్పాలిరా? మీ నాన్నకి ఏదైనా అయితే మీ అమ్మకతి ఏం కాను. మన కుటుంబం ఏం కావాలరా? అయ్యో, ఎంతో హెల్దీగా ఉండే మావయ్య గారికి సడన్ గా గుండెపోటు రావడం ఏంటి? డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? ఏం కాలేదు కదా? ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ వేసే పరిస్థితి దాటిపోయింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. అది కూడా 24 అవర్స్ లోపలే చేయాలి. అంటే అంటే నా కొడుకు దక్కడా డాక్టర్? వాడు బ్రతకడా? అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావయ్యా? నానమ్మ, నువ్వు ఆగు. సార్, వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. సర్జరీకి ముందు కొన్ని టెస్టులు చేయాలి. ఆ రిపోర్ట్స్ రాగానే స్టార్ట్ చేస్తాము. ఆ లోపు మీరు ఆయనతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అలాగే. డాక్టర్, నా కొడుకుతో నేను మాట్లాడాలి. మీరెవరూ రాకండి, నేను మాట్లాడాలి. అంకుల్, సిద్ధు ఎందుకు అలా డల్గా ఉన్నాడు? నీకు తెలియందేముందమ్మా, ఆ తులసి అర్థమైంది అంకుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదు. సిద్ధు మనసు మారకూడదు. అర్థమైందమ్మా, కానీ కొంచెం టెన్షన్గా ఉందమ్మా.
ఎందుకు అంకుల్? ఆ, ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందని సిద్ధుకి చెప్పలేదమ్మా. ఏంటి అంకుల్ మీరు అనేది? అది కాదమ్మా, ఇప్పుడు సిద్ధు ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ ఏమంటారని చెప్పి ఆలోచిస్తున్నానమ్మా. ఒక పని చేయండి అంకుల్. ఏంటమ్మా అది? సిద్ధు ఒప్పుకోకపోతే మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్ట్ చేయండి. అంటే అది అంకుల్, నాకు సిద్ధు గురించి బాగా తెలుసు. సిద్ధు తులసిని లవ్ చేసినా కానీ ఆ తులసిన మీరా అంటే మీ వైపే ఉంటాడు. అంతేనంటావమ్మా? అంతే అంటాను. ఇంకా మీరేం ఆలోచించకండి, నేను చెప్పినట్టుగా చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరేనమ్మా, అలాగే. ఇప్పుడు సిద్ధు ఎలా ఈ ఎంగేజ్మెంట్ ఒప్పుకోవడం నేను చూస్తాను. రే, చేసిన యాక్టింగ్ చాలు గాని ఇంకాపు. నాకు గుండెపోటు వచ్చిందని అందరూ నమ్ముతున్నారు. నమ్మడమా? హడలి చస్తున్నారా? సిద్ధుగాడైతే ఒకవైపు నా ఏడుపు, ఇంకోవైపు నీ పెళ్ళాం ఏడుపు చూసి నలిగిపోతున్నాడనుకో. అయితే వాడి మెడలుంచడానికి ఇదే రైట్ టైం అమ్మా. ఏమండి? ఏమండి? నానా, ఏమండి? ఏమైందండి? ఇలా జరిగింది ఏంటండి? డాక్టర్ ఏదేదో చెప్తున్నారండి. నానా, సిద్ధు, మీ నాన్న నీకేదో చెప్పాలనుకుంటున్నాడురా. చెప్పండి నాన్న. ఏంటి బావగారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎక్కువసేపు బతకను సిద్ధు. నువ్వు కనిష్కను పెళ్లి చేసుకోవాలి.